జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. రమగారు, దేవుడు ఒకవేళ కనిపించినా ఏదైనా వరం కోరుకోమన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఏం కోరుకోవాలో అర్థం కాదు. ఇది అడగాలి, అది అడగాలి, ఇది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. స్వామీజీల దగ్గరికి వెళ్ళినా, ఈవెన్ గుడికి వెళ్ళినా కూడా మనస్ఫూర్తిగా కళ్ళు తెరిచి దేవుని దండం పెట్టుకోరు. కొంతమంది కళ్ళు మూసుకొని రకరకాల కోరికలు కోరేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇలాంటి వాటికి సంబంధించి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? ఎందుకు లేవు, బోల్డు. రావణాసురుడు వరాలు అడిగాడు, హిరణ్యాక్ష వరాలు అంటారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు విచిత్రమైన వరాలు అడిగారు. రావణాసురుడి వరాలు కొన్ని, కుంభకర్ణుడి వరాలు కొన్ని. ప్రతి వాళ్ళు మన దగ్గర ఉన్న పాత రాక్షసుల కథలు అన్నీ వాళ్ళు అడిగిన వరాలే కనపడుతుంటాయి, వరాల కథలు. అయితే ఈ కొత్త కాలంలో కూడా ఏ గురువు గారి దగ్గరకో వెళ్తారు, మంత్రోపదేశం, ఆ మంత్రం చెప్పండి, ఈ మంత్రం చెప్పండి అని అడిగే వాళ్ళు కూడా కనపడతారు. ఈ మంత్రోపదేశం కథ ఒకటి ఉంది మన దగ్గర, చెప్దాం. అయితే దీనికి కొంచెం రిలేటెడ్ థింగ్ ఇంకొకటి చెప్తాను. మన మామూలుగా రచయితల గురించి కొంతమంది పెద్దవాళ్ళ గురించి చెప్తుంటాను అప్పుడప్పుడు నేను. విశ్వనాథ సత్యనారాయణ గారిని తెలుగులో అత్యద్భుతమైన రచయిత, వేయి పడగలు లాంటి పరమాద్భుతమైన పుస్తకం రాశారు. వారిది పురాణ వైర గ్రంథమాల, నేపాళ రాజవంశ కథలు, కాశ్మీర్ రాజవంశ కథలు అత్యద్భుతంగా ఉంటాయి. ఈ లాంగ్వేజ్ మీ బోటి వాళ్ళకి కొరుకుడు పడదు, మేము చదువుతాం బాగా. నేను వేయి పడగలు అయితే 30 సార్ల కంటే ఎక్కువే చదివాను. మహా ఇష్టం వేయి పడగలు అంటే నాకు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వచ్చు నాకు నోటికి, అంత పిచ్చి అనమాట, అంత ఇష్టం బాగా. ఈ విశ్వనాథ సత్యనారాయణ గారి కథల్లో పులిమృగ్గు అనే ఒక కథ ఉంది, పులిముగ్గు. ఈ పులిమృగ్గు కథలో ఎలా చెప్తారంటే, ఒక మనిషి పులిగా మారడానికి, మనిషే మానవుడు పులిగా టర్న్ అవటం, పులిగా మారటానికి ఒక విచిత్రమైన ముగ్గు, వేరువేరు వర్ణాలు కలిగిన కొన్ని ఆకులు, అలమల తాలూకు రంగుల పొడులు చల్లి దాంట్లో పడి దొర్లుతాడనమాట. అతను పడుకుంటాడు, అందులో పులిగా మారతాడు. మళ్ళీ అతను వెనకొచ్చి ఆ ముగ్గులో పడుకుంటేనే మనిషిగా మారగలడు. పులి ముగ్గు అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, అది ఎవరైనా మంచి పాతకాలపు భాష, చక్కటి భాష చదవగలిగి ఉంటే, ఆసక్తి ఉంటే తప్పకుండా విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు చదవాలి. అందులో ఈ పులిముగ్గు చదవాల్సిన కథ. నేను ఒక సంవత్సరం సాధారణ తెలుగు ఉంటుందా, కొద్దిగా కొంచెం పాతకాలపు తెలుగు, చిన్న గ్రాంధిక ఉంటుంది, గ్రాంధిక ఉంటుంది. తాపీగా చదువుకుంటూ వెళ్ళాలి. కథలో మనకి కథ అందట్లేదని అనిపిస్తుంది, సగం చదివాక కానీ కథ అందదు, మనకు అర్థం కాదు. వారి స్టైలు, ఆ డిక్షన్ చదివేందుకు అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా చదవగలుగుతారు. నాకైతే ఇంకా నేను అటు ఇటు వెళ్ళాను, దాంతో ఉండిపోతాను. డెఫినెట్ గా ట్రై చేస్తాను రమగారు, నేనైతే ట్రై చేస్తాను, కష్టపడి చదవాలి తప్పకుండా. అయితే ఈ పులిముగ్గు చదివినప్పుడు అలాంటిది ఒక చందమామ కథ చదివినట్టు ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని నేను. మా చిన్నప్పుడు మా అక్కయ్య ఒకసారి చెప్పింది కథ, అది ఈ పులిముగ్గు కొంచెం దగ్గరగా తోస్తాయి. ఒక ఊళ్ళోనట సోమశర్మ అనే ఒక బ్రాహ్మడు ఉన్నాడు. బ్రాహ్మడు భార్య, వాళ్ళిద్దరికీ ఏదో విపరీతమైన కోరికలు ఉండేవి. అయితే ఒకసారి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆయనకి బాగా సేవించారు. వీళ్ళేవో పళ్ళు ఫలాలు పట్టుకెళ్ళారు, అపూర్వమైన పదార్థాలు కొన్నిచ్చి ఆయన్ని ఏం అడిగారంటే, ఈయన అడిగాడు, పులి మంత్రం చెప్పండి మాకు అని అడిగారు. పులి మంత్రం అనేసరికి ఆయన అన్నాడు, ఎందుకయ్యా ఇలా పిచ్చి పిచ్చి కోరికలు, ఇవి ప్రమాదాలకు దారితీస్తాయి. నేను ఈ మధ్యకాలంలో ఎవరికి ఇవ్వలేదు ఆ మంత్రం అంటే, కాదండి మేమన్నీ కలిగి ఉన్న వాళ్ళమే, మాకు ఇంకే కోరికలు లేవు, ఆ పులి మంత్రమే కావాలి అని అడిగారు. ఈ పులి మంత్రం ఏమిటంటే, ఒక మంత్రం చదివి అక్షింతలు ఇచ్చాడు ఆయన, ఎర్ర అక్షింతలు, తెల్ల అక్షింతలు. ఈ అక్షింతలు దగ్గర పెట్టుకోండి. ఈ మంత్రం చదివి ఈ ఎర్ర అక్షింతలు కనుక ఒక మనిషి మీద వేస్తే వాళ్ళు పులిగా మారుతారు. అయితే వీళ్ళు, ఈ మనిషి పులిగా మారిన ఇది ఒక మచ్చగా ముఖం మీద కనపడుతుంది. మనిషి తాలూకు మచ్చ అనమాట. అది మామూలు పులిలకు మచ్చలు ఉండవు, అవి చారలు ఉంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ మనం తర్వాత రెండో మంత్రం అంటే మనిషిగా మారే మంత్రం చదివి రెండో అక్షంతలు, తెల్ల అక్షంతలు ఆ మచ్చ మీద పడేలా గనక వేస్తే మామూలుగా అయిపోతారు. జాగ్రత్త ఒకటి. రెండోది, ఇప్పుడు ఎవరైతే పులిగా మారడానికి ఇష్టపడతారో వాళ్ళనే చెయ్యాలి. ఎవరిని పడితే వాళ్ళని నువ్వు చేయలేవు, మారడానికి ఇష్టపడాలి వాళ్ళు, ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, పులిగా మారిన తర్వాత వాళ్ళకి నేను మనిషిని అనే ఇంగితం ఉండదు. ఓకే అని చెప్పాడు. సరే, వీళ్ళిద్దరూ భార్యాభర్త ఆ మంత్రం చక్కగా విన్నారు.
అంటే ఆవిడేం ఆయనే అతను నేర్చుకున్నాడు. ఇంటికి వెళ్ళాక ఈ భార్య ఏమండి ఆ పులి ఎలా ఉంటుందండి ఓసారి చూడాలనుందండి అని పీడించడం మొదలుపెట్టింది. చూస్తాను పులిని చూడాలి అంటే ఎవరిని అడుగుతాం, ఏమైనా నువ్వు పులేవు అంటే ఎవరైనా ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. పైగా ఇందులో ప్రమాదం ఈవిడుంది, వాడికి స్పృహ ఉండదు. ఒకవేళ ఏ కారణ పరిస్థితుల్లో అయినా వీడు గనక చేయలేకపోయాడా, రెండో మంత్రం వేసి రెండో మంత్రము రెండో అక్షంతలు పడకపోతే వాడు శాశ్వతంగా పులిగా మిగిలిపోతాడు. ఒప్పుకోకపోవచ్చు. ఏం చేయాలి? అప్పుడు ఆవిడ రోజు నేను పులిని చూస్తాను ఎప్పుడూ జీవితంలో చూడలేదు, కథలో వింటాను తప్ప అని రోజు సతాయించేది. ఈయన ఏం చేశాడు, ఒకరోజు ఫోన్లేవే ఓ పని చేద్దాం, నేనవుతా పులి, నువ్వు పులిని చూడాలి కదా, మంత్రాలు 2 నీకు చెప్తా, ఎదుగో అక్షింతలు జాగ్రత్త పెట్టుకో. మంత్రం చెప్తాను కదా నేను, నువ్వు మంత్రం చదివి నా మీద అక్షింతలు వేయి, నేను పులి అయిపోతా. నువ్వు చూసేశాక మళ్ళీ రెండో మంత్రం చదివి అక్షింతలు వేస్తే నేను మనిషి అయిపోతాను అని చెప్పాడు. బాగుంది. సరే మంత్రం తరోగా నేర్పించాడు భార్యకి. పెద్ద ఇల్లు వాళ్ళది, అన్ని పక్కల తలుపులు వేసేశారు. భార్యని జాగ్రత్తగా పులిని చూస్తే భయపడతావేమో, పైగా నాకు స్పృహ కూడా ఉండదు, అటకెక్కమని దిచ్చనేసి అటకెక్కిచ్చాడు. అటక మీద కూర్చుంది భార్యామణి, కింద నుంచున్నాడు భర్త గారు. సరే ఆవిడ ఏం చేసింది, మొదటి మంత్రం చదివి అక్షింతలు వేసింది. వేసేసరికల్లా ఈ చక్కగా నుంచున్న మనిషి ఉన్నట్టుండి పులిగా మారిపోయాడు. నిజంగానే మారిపోయాడు. గాండ్రించడం మొదలుపెట్టాడు. ఒక్కసారి ఇంత పొడుగు జంతువు, అమిత బరువు, అది అటు ఇటు చూస్తే దడబుడుతుంది, గుండెలో భయం వేస్తుంది, కంగారు వచ్చేస్తుంది. మామూలు భయం కాదు. పులిని ఇలాంటి జంతువుని మనం డిస్కవరీ ఛానల్లో చూస్తేనే, అది చీకటిగా ఉన్నప్పుడు చూస్తే మన మీదకే వచ్చేస్తుంది అనిపిస్తుంది. ప్రత్యక్షంగా చూస్తే ఇంట్లో కింద అరుగు మీద కింద ఉంది పులి, మనం వాటక మీద ఉన్నాం. హడిలిపోయింది ఈ అమ్మాయి, ఎప్పుడూ చూడలేదు, అది అలా ఉంటుందని తెలీదు. ఈ పారిశర్మ 40 ఏళ్ళ వాడు, అంటే ఇప్పుడు పులి యంగ్ పులి అనమాట. అది తోక నేలకేసి కొడుతుంది కోపంతో, బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఇక తలుపులు పగలగొట్టడానికి భీభత్సంగా గాండ్రించి అది ఆ తలుపులు పగలగొట్టేయడానికి, తలుపులు తోసేయడానికి ట్రై చేస్తుంటే ఈ భార్య హడిలిపోయింది, భయం వేసేసింది. మొహం మీద మచ్చ కనపడుతోంది. ఆ మచ్చ మీద పడాలి అక్షింతలు, మంత్రం చదవాలి. మా అక్షింతలు వేస్తుంది కానీ మంత్రం రావట్లే, భయానికి మర్చిపోయింది. ఏం చెయ్యాలి? కెవ్వు కెవ్వు కెవ్వుమని కేకలు పెట్టేస్తోంది కానీ మంత్రం రావట్లేదు. భయానికి, మనకి భయం వేసినప్పుడు మనకి ఒంటి మీద ఉండదు, మైండ్ పనిచేయదు కదా, సెన్సెస్ పోతాయి అన్ని. కేకలు పెట్టడం ఒకటే మిగులుతుంది. అక్షింతలు గడిగా పట్టేసుకుంది, వేసింది కాసిన ఉన్నాయి ఇంకా చేతిలో, మంత్రం రావటాల. ఈ లోపల ఈ పులి కాస్త భయంకరంగా అరిచరిచి గాండ్రించి వీటిని తోసేసి ఇల్లంతా బీభత్సంగా చేసేసి కాస్త పలచగా ఉన్నటువంటి వంటింటి తలుపులు పగలగొట్టుకుని దొడ్లో ఈ పెరట్లో ఇంచేసి దూకి బయటికి వెళ్ళిపోయింది. అయ్యో, ఏం చేస్తుంది, లబో దిబో మొగుడు వెళ్ళిపోయాడు. భయం వేస్తోంది, ఏం చేయాలో తెలియదు. ఇంకా సాయంత్రం అయ్యేసరికి తమ్ముడు వచ్చాడు. ఏమిటి అక్క ఇల్లంతా ఇలా ఉంది, ఏమిటో ఏడుస్తావంటే, మా ఆయన పులైపోయాడురా అంటే, నీ మొహమండా ఇలాంటి పని చేసావని తిట్టాడు తమ్ముడు. తిడితే ఏం ప్రయోజనం, ఇప్పుడు ఆ పుల్ని ఎక్కడ పట్టుకునే పని? ఇంకా అక్కడి నుంచి ఊళ్ళో వచ్చేసింది. ఏమిటి, ఒక మచ్చల పూలేదో ఒకటి వచ్చింది, అది వీళ్ళని తినేయటమే. ఇక మేకలు లేవు, అవి లేవు, ఇవి లేవు, మనుషులు లేరు, చచ్చిపోతున్నారు దాంతో. దాన్ని పట్టుకోలేరు. పైగా కొత్తగా పులి అయ్యేసరికల్లా ఎంగగా ఉంది, దానికి మనిషినన్న స్పృహ లేదు, బీభత్సంగా అరిచారు. పులే ఇంకా అది నా గందరగోళంగానూ ఉంది. సరే ఏమైంది, ఆ ఊరు రాజుగారు పులి వేటకు బయలుదేరారు. ఇట్లా పులులు అవి వస్తే రాజులు వాళ్ళు వస్తారు వేటకి. సరే ఈ అమ్మాయి ఏం చేసింది, ఏం చెయ్యాలి మరి? ఆ రాజుగారు ఎటుపోతే అటు బోట మొదలు పెట్టారు, అక్క తమ్ముడు ఇద్దరు కలిసి. ఎక్కడో చోట పులి కనిపిస్తే అక్కడి నుంచి తను ఏం చేశాడంటే, చక్కని బాగా స్వాంతనపరిచి, వీళ్ళు తగలేసావు, సంసారం గుండం చేసుకున్నావు, కాగితం మీద రాయి మంత్రం గుర్తు చేసుకో అని చెప్పి ఒప్పించాడు. అమ్మాయి మెల్లిగా ఆలోచించుకుని గురువు గారు ఏం చెప్పారు, వాళ్ళ భర్త ఏమన్నాడు, ఇదేమన్నాడు ఆలోచించుకుని మెల్లిగా కాస్త మంచినీళ్ళు దాగి 2 స్వీట్ ముక్కలు తింటే బ్రెయిన్ పని చేసింది అనమాట. మెల్లిగా రాసుకుంది. గుర్తొచ్చిందిరా నాయన, పదరా వెళ్ళిపోదామంటే, ఇక రాజుగారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు, అక్షింతలు చేత్తో పుచ్చుకుని. సరే రాజుగారు వచ్చాడు, మంది మార్పులు అంతా టకుటమారాలన్నీ వస్తాయి కదా, డమడమలాడించుకుంటూ వస్తే ఏమవుతుందంటే, ఈ పులి ఏ పక్కన ఉందో ఆ పక్కకి లీడ్ అవుతారు వీళ్ళు. సరే పులి ఉందని కనిపెట్టారు, అక్కడ మాటేసేసరికల్లా ఏమైంది, రాజుగారు ఏదో అదాటుగా అలా వాకే బయటకు వచ్చి నుంచున్నాడు గుడారంలోంచి. ఉన్నట్టుండి పొదల్లో చప్పుడైంది, పులి కనపడింది రాజుకి. అతను ఏం చేశాడంటే బాణం వేశాడు. బాణం వేస్తే పులి తాలూకు కుడి కాల్లోకి బాణం తగిలింది.
లోపలికి దిగాలి. కాళ్ళ మధ్యలోకి కనుక బాణం దిగితే పులి చచ్చిపోతుంది. కాళ్ళలో దిగితే దెబ్బతిన్న పులి ఇంకా విజృంభించి మీదకి వస్తుంది. విజృంభించి ఏం చేసింది, ఇతనేమో ఇంకా ఎక్కడో చోట దొరుకుతుందేమో, గాయపడిన పులి ఎక్కడో చోట పడి ఉంటుందని వీళ్ళు ఏం చేశారు, కొద్దిగా చీకటి పడేశారు కల్లా రెస్ట్ తీసుకుందామని ఓ చోట ఆగారు. మిగిలిన వాళ్ళంతా మంచినీళ్ళకి వాటికి వెళ్ళారు. ఈయన ఒక నేరేడు చెట్టు ఏదో ఒక చెట్టు దగ్గర ఆనుకుని నుంచుని ఉన్నాడు. రాజు ఉన్నట్టుండి పొదల్లోంచి పులి తన మీదకి దూకింది. తన్ని కొట్టిన వాడెవడో పులికి తెలుసు కదా. ఈ దూకేసరికల్లా ఏమైంది, దూకటం ఇక రాజు మీద పడిపోయింది ఇంచుమించుగా. రాజుగారి మెడ పళ్ళతోటి పట్టుకుంది, ఓ పంజా వేసింది, మొహం పట్టుకుంటుంది. అసలు నానా గందరగోళంగా ఉంది. ఇక అయిపోయాను అనుకున్నాడు రాజు. ఇంతలో సడన్ గా ఏమైంది, తన మీద ఉన్నది పులి కాదు మనిషి అని అర్థమైంది రాజుకి. చచ్చిపోయాను అనుకోగానే కళ్ళు మూసుకుంటాం మనం, ఇట్లా కళ్ళు తెరిచి చూడం కదా మన మీద దూకిందని భయంతో కళ్ళు మూసుకుపోతాయి. ఆయనకు ఒక క్షణం తర్వాత బరువుగా ఉన్న పులి కాకుండా, ఈ గోళ్లతోటి ఉన్న పులి, పళ్ళతోటి ఉన్న పులి ముఖము కాకుండా మనిషి తన మీద ఉన్నట్టు తెలిసింది అతనికి. స్పృహ అలా అర్థమైంది. తెరిచి చూస్తే తన మీద ఒక బ్రాహ్మడు ఉన్నాడు, పంచకట్టుకుని చొక్కా లేకుండా ఉన్నవాడు. ఓకే, అతను పట్టుకుని ఉన్నాడు. తన్ని పట్టుకుని ఉండేసరికల్లా రాసలిబడి ఏమిటి ఏమిటి ఎవరయ్యాను అంటే, అవును నువ్వెవరు అంటున్నాడు బ్రాహ్మడు కూడా. తీరా చూస్తే బ్రాహ్మడికి కాళ్ళు బాణం గుచ్చుకుని ఉంది. ఈ లేచి నుంచున్నాడు. ఇంతలో ఏమైంది, చెట్టు మీద నుంచి ఒక అమ్మాయి దిగింది. ఈ బ్రాహ్మడి భార్య రాజుగారు ఎక్కడుంటే అక్కడ నుంచుంటూ చూసుకుంటున్నారనమాట వాళ్ళు. ఈ పులి ముందు కొట్టాడు, దొరుకుతుందేమోనని ఆ రాజుగారి దగ్గరికి వచ్చారు. అమ్మాయి చెట్టు మీద కూర్చుని ఉంది. ఎప్పుడైతే ఈ మచ్చల పులి అతని మీద దూకిందో రాజుగారి మీదకి, ఈ అమ్మాయి ఏం చేసింది, అక్షింతలు కరెక్ట్ గా మంత్రం చదివి ఆ పులి మీదకి పడేసింది. మొహం మీద పడేసరికల్లా వెంటనే అతను మనిషిగా మారిపోయాడు. మారిపోయేసరికల్లా సరే రాజుగారు, అమ్మ ఈ కథ అంతా ఏం చెప్తారు, ఇతన్ని మనిషిని చేసావమ్మా, నన్ను రక్షించావు, లేకపోతే నన్ను చంపేసేవాడు కాస్తుంటేనని ఏం చేశాడు, వైద్యులు వాళ్ళు ఇప్పుడు ఏటకెళ్ళేటప్పుడు వైద్యుడిని వెంట తీసుకెళ్తారు. అవును, ప్రమాదాలకెళ్ళో ఇబ్బంది లేకుండా. వైద్యుడు వచ్చి ఈ బాణం లాగి, అది రాజు వేసిన బాణమనే సంగతి తెలిసిపోయింది. బ్రాహ్మణ హత్య చేయవలసి వచ్చేది ఆ పులి చచ్చిపోయి ఉంటే కనుక. సరే ఆయన కాలు కట్టుకట్టి ఈ అమ్మాయికి ఒక 2-3 అగ్రహారాలు ఇచ్చాడు రాజు. నీ వల్లే నేను బతుకున్నానమ్మా అని. ఆ తర్వాత బావమరిది బాగా కేకలేసి ఈ పులి మంత్రాన్ని ఇవాళకి వాళ్ళను విడిచిపెట్టేసేయాలని ఆవు చెవిలో ఆ మంత్రాన్ని ఉపదేశం చేయించుకున్నాడు. వదిలించేస్తారనమాట. వదిలేసాక ఇంకా ఆ మంత్రం ఫలించదు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన గురువు గారు, ఆ సిద్ధపురుషుడు తిరిగి వచ్చి వీళ్ళు చక్కగా 2-3 అగ్రహారాలు కలిగి ఉన్నారని తెలుసుకుని పులి మంత్రం పోనీ కొంత మటుకు ఫలించింది. ఏదో చిన్న ఇల్లు వాకిలి పొలం పుట్ర ఉన్న వాళ్ళకి అగ్రహారాలు వచ్చినాయి ఏం చక్క అని చెప్పి, నాయన ఇలా విపరీత మంత్రాలు వాటి మీద ఆసక్తి పెంచుకోకూడదు. విపరీత కోరికలు ఉన్నవాడు ఎప్పుడు నశించిపోతాడు. ఎందుకంటే విపరీత వరాలు తీసుకున్నటువంటి ప్రతివాడు నాశనమైన వాడే కనపడ్డాడు కానీ విపరీత వరాల వల్ల బాగుపడిన వాడు ఎవడు కనపడ్డా. ఇప్పుడు విపరీత వరాలు కోరుకున్నాడు హిరణ్యకశిపుడు వల్లే నరసింహావతారం వచ్చింది. అవునండి, అంతే కదా. ఇప్పుడు మన లోకానికి మేలు జరిగింది, నరసింహావతారం కలిగింది, మంచిదే. కానీ అతను కోరిన వరం ఏమిటి, ఇల్లు కాదు వాకిలి కాదు, ఎన్నడిగాడు, పగలు కాదు రాత్రి కాదు, మనిషి కాదు జంతువు కాదు. అంత ప్లాండ్ గా చేసినా వాడి నాశనానికే అయ్యింది అది. అలాగే రావణాసురుడు అంతే. నరులు వానరులు తప్ప ఎవ్వరి వల్ల మరణం లేకుండా, అంటే నరుడు రూపంలో విష్ణువు, వానర రూపంలో రుద్రాంశలో హనుమంతుడు జన్మించారు. అలాగే అయింది కదా. కాబట్టి ఈ విపరీతమైన కోరికలు కోరుకోకూడదు. మనుషులు సాధారణమైన కోరికలతోటే ఉండాలి. విపరీతమైన మంత్రాలు ఏదో పగలదీసేయాలన్న ఆలోచనలు చేయకూడదని ఆ సిద్ధపురుషుడు వీళ్ళిద్దరికీ బోధించి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి.